Good morning, children. Happy Dasara to parents and children. Behalf of us, Krushi School. I hope everyone is safe. So stay home and be safe. So till now, we are keep on going the classes. We had just a 3 days break because of Dasara. Now before going into the class, I am going to give you a small information that we are going to conduct the exams. We are going to conduct the exams. How? ఎలా conduct చేస్తారు exams? ఏంటి process? Maybe you are having lot of doubts now? Okay. It will be cleared by the management. You will get a message. How is that we are going to conduct the exams and are we going to send the results and all? It will be a message for you. సో బిఫోర్ దాట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికి ప్రాసెస్ ఏంటి సార్ అంతా మెసేజ్ చేస్తారు మీకు. సో బిఫోర్ దట్ వాట్ షుడ్ యూ డూ? కానీ మీరేం చేయాలి ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, సమ్ పేరెంట్స్ స్టిల్ నో దే హ్యావ్ నాట్ బై ద బుక్స్. కొంతమంది ఇంకా బుక్స్ కొనుక్కోలేదు. ప్లీజ్ 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 సో మెనీ టైమ్స్ వీఆర్ సేయింగ్, ఎవ్రీ డే ఐమ్ రిపీటింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ద టెక్స్ట్ బుక్స్. ఒక నోట్బుక్లో అన్ని రాసేసినా ఇంట్లో ఉన్న పర్లేదు, టెక్స్ట్ బుక్ అయితే అవసరం కదా. సో ప్లీజ్ బై ద టెక్స్ట్ బుక్. దోస్ ఆర్ నాట్ బై టిల్. ఇప్పటివరకు కొన్న వాళ్ళు ముందు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి. రైట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ ద ప్రీవియస్ లెసన్స్ పర్ఫెక్ట్లీ. సిలబస్ ఆల్సో లేటర్ ఆన్ విల్ సెండ్ యూ, బట్ రైట్ నౌ 2 lessons you have to learn. ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ ఈజ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో 2 lessons మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి కదా, అప్పుడే ఎగ్జామ్లో రాస్తాం. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ లెసన్ నెంబర్ 4. బట్ ద థింగ్ ఈజ్ దట్ యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ 2 lessons. అదర్వైజ్ వేస్ట్. నేను 4 lessons కాదు 5 lessons 6 lessons కంప్లీట్ చేసినా ఇంకేమీ ఉపయోగం ఉండదు. అవునా? దెర్ విల్ బి నో యూజ్. బికాజ్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏంటి లాభం? మీరు ఎంతవరకు పర్ఫెక్ట్గా నేర్చుకున్న ఈ 2 lessons ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. సో చక్కగా రాసారా? ఓకే. అదర్వైజ్ వెరీ బ్యాడ్ కదా. సో కృషి పిల్లలు అలా కాదు కదా, చదివేసి ఉంటారు నాకు తెలిసి చాలామంది 2 lessons. సో బిఫోర్ 1 week ఆల్సో ఐ సెడ్ యూ, ఏ రోజు ఆ రోజు నేర్చేసుకోవాలి, మీరు పర్ఫెక్ట్గా ఉండాలి, ఎప్పుడైనా ఎవరైనా అడిగితే చెప్పేలాగా ఉండాలి అని చెప్పాను కదా నేను. సో నౌ ఇట్స్ ఎగ్జామినేషన్ టైమ్ ఫర్ యూ. యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ 2 lessons. దట్ ఈస్ యువర్ సిలబస్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ దాట్ మెనీ ఆఫ్ యూ ఆర్ నాట్ సెండింగ్ ద హోంవర్క్స్. వై? What is the reason? Very simple homeworks we are giving you, not a big task also. స్కూల్లో ఉంటే ఇంకా చాలా హోంవర్క్స్ ఉంటాయి కదా మనకి, మరి ఇంట్లోనే ఉంటున్నాం కదా, కొన్ని హోంవర్క్సే కదా, రాసేస్తే అయిపోతాయి కదా. మెనీ ఆఫ్ ద చిల్డ్రన్ నాట్ సెండింగ్ హోంవర్క్స్. అండ్ స్టార్టింగ్ కొంతమంది హోంవర్క్స్ పంపించారు, ఆ పిల్లల మధ్య నుంచి పంపించట్లేదు. వై? స్టార్టింగ్ హోంవర్క్ చేసి ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నారమ్మా? సో టుమారో ఆన్వర్డ్స్ everyone should have tick marks. Homeworks లో అంతా టిక్ మార్క్స్ ఉండాలి. 2 marks అస్సలు వద్దు మనకి కదా. సో ప్లీజ్ వెన్ యూ ఆర్ లిజనింగ్ ద క్లాసెస్ రైట్ ద హోంవర్క్స్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. పెద్ద ఏం కాదు, హోంవర్క్స్ చిన్నగానే ఉంటున్నాయి. అందరూ రాసి హోంవర్క్స్ పెట్టాలి. అండ్ సెండ్ హోంవర్క్స్ టు ద వాట్సాప్ నంబర్ టు దట్ పర్టికులర్ టీచర్ ఓన్లీ. మనకు అందరి వాట్సాప్ నంబర్స్ పెట్టారు కదా గ్రూప్లో. సైన్స్ టీచర్, సోషల్ టీచర్, హిందీ టీచర్వి సపరేట్గా ఉన్నాయి కదా. చక్కగా చూసి ఆ టీచర్కి హోంవర్క్ సెండ్ చేయండి. సోషల్ హోంవర్క్ సైన్స్ టీచర్కి, సైన్స్ హోంవర్క్ సోషల్ టీచర్కి. అలా ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? నంబర్స్ ఉన్నాయి మీకు గ్రూప్లో పెట్టారు. సో ఆ టీచర్స్ మాత్రమే మీరు హోంవర్క్స్ సెండ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఇప్పుడు నేను మీకు ఇచ్చినవంటే ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, ఇదన్నీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ పేరెంట్స్ ప్లీజ్ గైడ్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే చాలా మన టైం వేస్ట్ అయిపోయింది ఇప్పటికే. మనకి స్టడీస్ హోల్ అందరూ సఫర్ అవుతున్నారు ఈ కరోనా వల్ల. అని ఇంత టైం మనం స్టడీస్ వల్ల చాలా మిస్ అయిపోతున్నారు కదా పిల్లలు. ఇక మీదట మనం టైం వేస్ట్ చేయకూడదు. అండ్ 2 lessons అన్నాను నేను, వాళ్ళకి ఎంతవరకు వచ్చాయి, వాళ్ళు చదువుతున్నారా లేదా, వాళ్ళు చూడకుండా రాయగలుగుతున్నారా. ఒక 5 minutes మీరు కూర్చొని అడగండి, బుక్ తీసేసుకొని. ఓపెన్ ద టెక్స్ట్ బుక్ నెంబర్ ఫస్ట్ లెసన్ తీయండి, ఈ క్వశ్చన్ చెప్పు, ఇది చెయ్యి అని చెప్పి మీ పేరెంట్స్ అడగాలి మీరు ఇలా పిల్లల్ని. అప్పుడు పిల్లలకి భయం ఉంటుంది కదా, అమ్మో డాడీ నన్ను అడుగుతారు ఇవాళ క్వశ్చన్ ఆన్సర్, మమ్మీ అడుగుతారేమో నేను చదువుకోవాలి అని. సో 1 step మీరు కూడా ఫార్వర్డ్ అయ్యి మన పిల్లల్ని ఈ ఇయర్ మొత్తంలో ఇంత కష్టపడి కరోనాలో కూడా క్లాసెస్ వింటున్నాం కదా, దాన్ని వేస్ట్ చేయకుండా
చక్కగా వాళ్ళు వినేసి ఈ సంవత్సరం గట్టెక్కాలని మనం ప్రే చేద్దాం. ప్లీజ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ కోఆపరేట్ విత్ us. Okay, right? Everyone will cooperate with us. Thank you. Now we'll start our lesson number 4. So today's homework is lesson number 1, keywords. It's like a preparation, okay? It's like revision, right? Lesson number 1, not keywords, learn words. That means meanings are there, no, in lesson number 1. Open your textbooks, ma'am. Lesson number 1, take out page number 182. Like this, learn words, keywords are there, no? Photosynthesis, stomata, chlorophyll, sugar, starch, parasites, insectivorous plants. This is your homework. You have to write. Learn and write one time. And it should be perfect. మనకు వచ్చేసి ఉండాలి అవి. Now lesson number 4, adaptation in animals. Adaptation అంటే ఏంటి? బాడీ అలవాటు పరచుకోవడం. లైక్ వెదర్కి, ఫుడ్కి, తన బాడీ ఎలా సూట్ అవుతుంది, ఏ ఎన్వైరన్మెంట్ సూట్ అవుతుంది అక్కడే వెళ్ళి ఉంటుంది ఏ యానిమల్ అయినా. సో ఆ అడాప్టేషన్స్ ఏంటి? నౌ వి ఆర్ గోయింగ్ టు సీ. The environment in which an animal lives is called its habitat. ఏ యానిమల్ అయినా ఏ ఎన్వైరన్మెంట్లో ఉంటుందో అది దాని హ్యాబిటేట్ అంటాం. లైక్ ఫిష్ ఎక్కడ ఉంటుంది? వాటర్లోనే ఉంటుంది కదా. సో ఫిష్ హ్యాబిటేట్ ఏంటి? వాటర్. సో ఫిష్ వాటర్లో ఉంటుంది, దాని హ్యాబిటేట్ వాటర్. అలాగా మంకీ హ్యాబిటేట్ ఏంటి? ట్రీస్. సో అది ఎక్కడైతే ఉంటుందో, దాని కంఫర్ట్ ఎక్కడ ఉంటుందో చూసుకుంటుందో అదే దాని హ్యాబిటేట్. యూ క్యాన్ సీ యానిమల్స్ ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ habitat, in the deep seas, in the mountains, in the icy polar regions, and in the hot and dry deserts. So animals మనం ఎక్కడెక్కడ చూస్తున్నాం? ఓన్లీ ల్యాండ్ పైన చూస్తున్నామా? నో. It may be on the tree, it may be under the ground, it may be on the ground, in the mountains, icy polar regions, and in hot and dry deserts. ఎక్కడైనా ఉన్నాయి యానిమల్స్ ఎర్త్ పైన. వాటి హ్యాబిటెట్ చాలా టైప్స్ ఆఫ్ హ్యాబిటెట్స్ ఉన్నాయి. ఓన్లీ వన్ హ్యాబిటెట్ ఈజ్ నాట్ దేర్, నో. బట్ హౌ డూ ద యానిమల్స్ సర్వైవ్ ఇన్ దేర్ ఎన్వైర్న్మెంట్? అవి ఎలా ఉండగలుగుతున్నాయి ఆ ఎన్వైర్న్మెంట్లో? స్పెషాలిటీ ఏంటి? లెట్స్ సీ. ఇప్పుడు ఫిష్ ఇప్పుడు 24 hours వాటర్లోనే ఉంటుంది. మనం ఉండగలుగుతామా అంతసేపు? ఉండే. అంటే వాటి ఫుడ్ ఏంటి, అవి ఎలా ఉండగలుగుతున్నాయి, అదంతా దాన్ని హ్యాబిటెట్ అంటారు. ఓకే, రైట్? అండ్ లిజన్ వెన్ ఐఎమ్ రీడింగ్. ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాను నేను? సర్వైవ్ ఎలా అంటున్నాను? ఈవెన్ బటర్ఫ్లై స్పెల్లింగ్ కూడా కొంతమంది రాంగ్ రాస్తున్నారమ్మా. వాట్ ఈస్ దిస్? సో బీ కేర్ఫుల్. రీడ్ ద చాప్టర్స్. లెసన్ కూడా చదవడం చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, 2 skills are very important and you have to improve at this time only. మీరు ఈ కరోనా టైంలో ఇంట్లో చాలా టైం దొరుకుతుంది కాబట్టి మీరు లెర్నింగ్ ఇంప్రూవ్ చేసుకోండి, రీడింగ్ ఇంప్రూవ్ చేసుకోండి, యాజ్ వెల్ as హ్యాండ్ రైటింగ్ ఆల్సో. మెనీ ఆఫ్ యూ ఆర్ నాట్ రైటింగ్ ప్రాపర్లీ, జస్ట్ యువర్ రైటింగ్ అండ్ సెండింగ్ మీ. ఇంట్రెస్ట్గా రాసినప్పుడు హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో మాకు తెలిసిపోతుంది. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ చిల్డ్రన్. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. ఓకే. In order to survive in their environment, animals often have to make changes in their body structure, food habits and behavior. This is called adaptation. So, depending upon the food habits, depending upon the behavior, depending upon its body structure, this is all called as adaptation. Those animals that can adapt themselves alone can survive. Those that don't disappear. Look at these animals. Where do they live? సో ఏవైతే అడ్జస్ట్ అయిపోతున్నాయో ఎన్వైర్న్మెంట్ ఉంటున్నాయో అలాంటివి మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతాయి. మిగతా సర్వైవ్. నో ఫిష్ ఈజ్ నాట్ అడ్జస్టబుల్ ఇన్ ద వాటర్. వాట్ హ్యాపెన్స్? ఇట్ కెనాట్ లీవ్. ఫిష్ని తీసుకొచ్చి మళ్ళీ ల్యాండ్ పైన వేస్తే తొందరగా చనిపోతుంది. నౌ లుక్ అట్ దిస్ పిక్చర్. వాట్ ఆర్ ద సమ్ యానిమల్స్ ఆర్ డూయింగ్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ దేర్. నో lion. Can see here. What is the lion doing here? Lion is in the den and honey is there on the tree. Bird's nest is there. Monkey is sitting here. Squirrel is coming. So like this, on the tree we can see so many types of animals and fish also. Here no,
in the water. So look at this picture. How animals are living on different parts of it. Anni trees paina unnaya. They are on the trunk, they are on the branches, they are on the ground, they are on the water. Everywhere it is there, no? No adaptations to habitat. An animal may live on land, water or air. Animals ekkada chustam manam in the water, on the land or in the air. Depending on the habitat, the animal has special features to enable it to survive it. So depending upon the habitat, unde place ni batti they are having the special features. Example, monkey special feature. What is the monkey special feature, man? It can jump. So it is living on the tree, so it has to jump from one tree to another. Oka చెట్టు నుంచి చెట్టుకి అది జంప్ చేస్తూనే ఉంటుంది. సో దాని హ్యాబిటేట్ తగ్గట్టుగా అది జంపింగ్ ఉంది, దాని దగ్గర స్పెషల్ ఫీచర్. సో లైక్ దట్. నెక్స్ట్ టెరెస్ట్రియల్ animals. టెరెస్ట్రియల్ animals అంటే animals that live on land are called terrestrial animals. ఏవైతే యానిమల్స్ ల్యాండ్ పైన బ్రతుకుతున్నాయో వాటిని టెరెస్ట్రియల్ యానిమల్స్ అంటారు. క్లియర్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మా అండర్లైన్. Animals that live on land are called terrestrial animals. These animals have features suitable for life on land. So what is the special features of these animals? That they are able to live on the land. అవి ల్యాండ్ పైన ఉంటున్నాయి అంటే వాటికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ they have strong legs that are suitable for walking on land. ల్యాండ్ పైన నడవడానికి సూట్ అయ్యేలాగా స్ట్రాంగ్ లెగ్స్ ఉన్నాయి. Their legs also help them to catch their prey and protect themselves from their enemies. స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏంటి, ఫాస్ట్గా రన్ చేస్తాయి, ఎనిమీస్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి కదా. అండ్ ఆల్సో హెల్ప్ టు క్యాచ్ ద ప్రే, అంటే వాటికి కావాల్సిన ఆహారం ఏంటి, కొన్ని యానిమల్స్ వేరే యానిమల్స్ని తింటాయి కదా. సో ఆ యానిమల్స్ని ఫాస్ట్గా రన్ చేసి పట్టుకొని తినేంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట వాటి లెగ్స్. ప్రే అంటే ఏంటి, ఫుడ్. లంగ్స్ ఆర్ ద బ్రీతింగ్ ఆర్గన్స్ ఇన్ ల్యాండ్ యానిమల్స్. టెరెస్ట్రియల్ యానిమల్స్ అంటే భూమిపైన ఉండేవి, నీళ్ళలో కాదు. సో వీటన్నిటికీ ఏముంటుంది, స్పెషల్ లంగ్స్ ఉంటాయి వీటికి. ఓకే, లంగ్స్ ఆర్ ద బ్రీతింగ్ ఆర్గన్. ద బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ నో. సో వీటికి స్పెషల్గా వాటికి లంగ్సే ఉంటాయి ల్యాండ్ యానిమల్స్కి. ద సెన్స్ ఆర్గన్స్ ఇన్ దీస్ యానిమల్స్ ఆర్ వెల్ డెవలప్డ్. సో ఈ ల్యాండ్ యానిమల్స్లో సెన్స్ ఆర్గన్స్ చాలా డెవలప్ అయ్యాయి. సెన్స్ ఆర్గన్స్ ఏంటి, ఐస్ టు సీ, nose to smell, skin to feel and tongue to taste. So ears to hear. ఇవి సెన్స్ ఆర్గన్స్. ఈ సెన్స్ ఆర్గన్స్ ల్యాండ్ యానిమల్స్ బాగా డెవలప్ అయ్యింది. దట్ మీన్స్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ షార్ప్. ఓకే, చీతా, లయన్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూసారా, హౌ దే విల్ బి హైడింగ్, ఇలా దాక్కుని వేటాడి చంపేసుకొని తినేస్తాయి అవి. అంటే వాటి సైట్ షార్ప్గా ఉంటుంది, వాటి హియరింగ్ పవర్ షార్ప్గా ఉంటుంది కదా. సో వెల్ డెవలప్డ్. దే హెల్ప్ ద యానిమల్స్ నో దే సరౌండింగ్స్. దే విల్ బి నోయింగ్ ద సరౌండింగ్స్. చుట్టుపక్కల ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి, ఆల్రెడీ దే విల్ బి నోయింగ్ దట్. However, the conditions on land also vary. It is extremely cold in the polar regions and in the mountains. In the mountains and in the polar regions, the weather is very cool. You can find animals like the mountain goat, the yak and the polar bear living in such cold places. చాలా చల్లగా ఉండే polar regions లో ఏవేవి ఉంటాయి animals? Polar bear, yak and goat. And land animals అంటే land పైన ఉండేవి ఏంటి? Elephant, tiger, lion, deer, cow, horse and etc. How do they adapt to such cold conditions? Mountain goat, see how it is mountain goat? It is having like a sweater, no? The skin is like sweater. So it is able to live in the mountain places. Next, yak. Yak is also having like blanket. Polar bear. So what is the special features of these? They are able to bear the cold condition. ఎంత చల్లదనైనా తట్టుకునే శక్తి ఉంటుంది because skin is like that. Understand? So far we have finished these 2 pages. This is enough for today. Once again I am reminding the information and the instructions. Homework, the children till now they are having into marks. I should not say into marks again. Everyone should send the homework to particular teacher only. Numbers are in the WhatsApp group and be ready for the examination.
when the exam date will be announced, don't know. So you should be ready. ఎప్పుడు మనకి ఎగ్జామ్ డేట్ మెసేజ్ చేస్తారు సార్ తెలియదు కదా. సో మేబీ సార్ సేయింగ్ వితిన్ 3 days ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ది ఎగ్జామ్. హౌ షుడ్ యూ, అమ్మో 3 daysలో ఎగ్జామ్ అని చదవలేదు, నాట్ లైక్ దట్. యూ షుడ్ బి రెడీ. ఓకే, today onwards we'll start the preparation. Lesson number 1, keywords. Clear children? Thank you.